హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది గ్లిమ్స్ 24 గంటల్లో ఇండియన్ సినిమాలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. రియల్ టైం వ్యూస్ అఫీషియల్గా వాళ్ళ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నేను ఇక్కడ వేస్తాను, చూస్తున్నారు కదా. 36.5 మిలియన్ వ్యూస్, రియల్ టైం వ్యూస్, ఆల్ టైమ్ ఇండియన్ సినిమా రికార్డ్ ఇది. అంతకుముందు అసలు ఏమేమి సినిమాలు, ఏ ఇండియన్ సినిమాలు గ్లిమ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసినాయో దాన్ని పెద్ది ఎంత బీట్ చేసిందో చూద్దాము. సో వేర్ ఈస్ పుష్ప అనేటువంటి సినిమా 24 గంటల్లో 27.67 మిలియన్ వ్యూస్ సాధించింది. దేవరా మూవీ 24 గంటల్లో 26.17 మిలియన్ వ్యూస్ సాధించింది. గుంటూరు కారం 20.98 మిలియన్ వ్యూస్ సాధించింది. కంగువా సూర్య గారిది 20.77 మిలియన్ వ్యూస్ సాధించింది. వేర్ ఈస్ పుష్ప తెలుగు వర్షన్, ఇంత చెప్పిన హిందీ వర్షన్, ఇది తెలుగు వర్షన్ వేర్ ఈస్ పుష్ప 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ సాధించింది. టాక్సిక్ టాప్ 1లో ఉండేది మొన్నటి వరకు, టాక్సిక్ మూవీ యష్ గారిది, అది 36 మిలియన్ వ్యూస్ సాధించింది. దాన్ని 0.5 అంటే జస్ట్ 0.5 తేడాతో 36.5 మిలియన్ వ్యూస్తో, రియల్ టైం వ్యూస్తో టాక్సిక్ని కూడా బీట్ చేసి ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఒకటిదే హవా ఉంది. అది పెద్దిగడ్ హవా, అది రామ్ చరణ్ హవా. రామ్ చరణ్ మాస్ జోన్లోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో తెలియజేసినటువంటి మూవీ ఇది. నిజంగా బుచ్చిబాబు గారికి మనం రుణపడి ఉండాలి, అభిమానులందరూ కూడా రుణపడి ఉండాలి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తే, తను ప్రాణం పెట్టి తీస్తే, ప్రాణం పెట్టి హీరో యాక్ట్ చేస్తే, ప్రాణం పెట్టి సినిమాటోగ్రఫీ చేస్తే, ప్రాణం పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కొడితే దాని అవుట్పుట్ ఈరోజు ఇండియా వైడ్ మొత్తం మారుమోగుతుంది. హిందీ గ్లిమ్స్ కూడా 5 గంటల ముందు రిలీజ్ అయింది. అది 7 లక్షల వరకు వ్యూస్ వచ్చింది. ఇప్పటికి 70K వరకు లైక్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఒక 7 లక్షల వరకు లైక్స్ ఉన్నాయి. అంటే 7 లక్షల నుంచి 8 లక్షల వరకు లైక్స్ ఉన్నాయి, ఆల్ లాంగ్వేజెస్ అన్నీ కలిపి. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రీచ్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఒక కిక్, అభిమానులందరికీ ఆనంద బాష్పాలతో కూడుకున్నటువంటి మంచి మూమెంట్ ఇది. పెద్దిగడి సినిమాని, ఈరోజు రామ్ చరణ్ గారి సినిమాని ఆఫ్టర్ RRR మధ్యలో మనకి గేమ్ చేంజర్తో బ్రేక్ వచ్చింది. కానీ ఇది రియల్ గేమ్ చేంజర్. రంగస్థలంతో ఎలా అయితే మనం ఒక గేమ్ చేంజ్ చేసామో, పెద్ది సినిమాతోనే అలా గేమ్ చేంజ్ అయిపోతున్నాం. రంగస్థలం చూసి ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎవరో రంగస్థలాన్ని, ఆ ఎసెన్స్ని, ఆథెంటిసిటీని, ఆ పర్ఫార్మెన్స్ని ఎవరు బీట్ చేయలేదు. మళ్ళీ పెద్దితో రామ్ చరణ్ గారు ఒక కొత్త జానర్తో మనం ముందుకు రాబోతున్నారు. రా అండ్ రస్టిక్ కానీ కొత్త కంటెంట్తో ముందుకు రాబోతున్నారు. చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అన్ని లాంగ్వేజ్లో ఫస్ట్ టైం, అది కూడా ఒక రేర్ రికార్డు. ఒకటే లాంగ్వేజ్లో ఒక స్లాంగ్ మాట్లాడతారు, అది మన మదర్ టంగ్ తెలుగు, మన తెలుగు హీరో కూడా మాట్లాడతారు. కాకపోతే ఇతర భాషల్లో కూడా ఆయా యాసల్ని పట్టుకొని చెప్పడం అనేది పర్ఫెక్షనిస్ట్ టు ద కోర్. ఇది పీక్స్, అసలు డేంజర్. అసలు అంటే రామ్ చరణ్ గారు పెద్ది అనేటువంటి సినిమాని ఎంత గుండె లోతుల్లో తీసుకున్నారో, ఎంత ఒక హార్ట్ఫుల్గా ఈ సినిమాని చేస్తున్నారో, తన సోల్ని పెట్టేశారు, హార్ట్ అండ్ సోల్ని పెట్టేశారు. జస్ట్ 5 లాంగ్వేజెస్కి డిఫరెంట్ యాసలతో కూడినటువంటి డబ్బింగ్ చెప్పినప్పుడే ఇక్కడ అర్థమవుతుంది రామ్ చరణ్ గారు ఈ సినిమాని ఎంత సీరియస్గా తీసుకున్నారో అని చెప్పేసి. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కడు విశ్వరూపం చూపించారు. ఈరోజు బుచ్చి టేకింగ్తో విశ్వరూపం, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్తో విశ్వరూపం, AR రెహమాన్ మ్యూజిక్తో విశ్వరూపం, సినిమాటోగ్రఫీ రత్నవేలి గారు విశ్వరూపం. ఒక విశ్వరూపాలన్నీ కలిపి ఈరోజు విశ్వం అంతా కూడా పెద్ది అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ రామ్ చరణ్. రామ్ చరణ్ నిర్ణయం తీసుకుంటే రంగస్థలం వచ్చింది. రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు పెద్ది వస్తుంది. సో నిజంగా ఇక్కడ బుచ్చి గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా పిఠాపురం కుర్రోడు, పిఠాపురం వాస్తవ్యుడు బుచ్చిబాబు గారు. అసలు పిఠాపురం ప్రజల యొక్క పరువు నిలబెట్టారు. నిజంగా ఈరోజు రామ్ చరణ్ గారి మిమ్మల్ని నమ్మి అవకాశం ఇస్తే ఈరోజు రామ్ చరణ్ గారిని తీసుకెళ్లి శిఖరాన్ని కూర్చోబెట్టారు. ఆల్రెడీ ఆయన శిఖరంలో ఉన్నారు. ఆయన ఎక్కడైతే ఉన్నారో, ఆయన ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అభిమానులు అలాగే చూపించారు. నిజంగా బుచ్చి గారికి ఫ్యాన్స్ అందరూ రుణపడి ఉండాలి. సో బుచ్చి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. జస్ట్ గ్లిమ్స్తోనే మొదలైంది ఈ రచ్చ నెక్స్ట్ బర్త్డే రిలీజ్ లోపు పెద్ది మేనే ఇండియా వైడ్ మొత్తం ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. సో వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.